హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు సండే స్పెషల్ అయితే ఏంటనుకుంటున్నారా? సో నేను కూడా రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో చూసిన చికెన్ పులిహార. చాలామంది పులిహార అంటే చాలా ఇష్టం కదా. సో నాకైతే టెంపుల్లో దొరికే పులిహార అంటే చాలా ఇష్టం. సో నేను విజయవాడ వెళ్ళినా, చిన్న తిరుపతి వెళ్ళినా కూడా ఎక్కువగా నాకు ఇష్టమైన దర్శనం అయినాక నేను ఎక్కువ లైక్ చేసేది అక్కడ ఏంటి అని అంటే పులిహార. సో చాలా బాగుంటుంది. దర్శనం అయిన పులిహార తీసుకొని సో అది తింటా అట్లా కూర్చుంటే అయితే దర్శనం అయినాక చేస్తే ఎంత బాగుంటుంది కదా. సో అట్లా అనేది మన ఇంట్లో చేసుకున్నా కూడా ఎక్కువగా లైక్ చేస్తాం. మనం ఎక్కువగా పూజలకి అన్నింటికి మనం ఎక్కువ పులిహార యూజ్ చేస్తాం కాబట్టి సో నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసినాము, మా ఊళ్ళో కూడా చేస్తాను అనుకున్నాను, ట్రై చేద్దాం అనుకున్నాను. సో నేనైతే చికెన్ పులిహార అయితే ట్రై చేసిన. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఫస్ట్ బోన్లెస్ చికెన్ తెచ్చుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో పసుపు వేసుకొని బాగా మనం స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని మనకి పల్లీలు మనకు సరిపోయిన పల్లీలు వేసుకొని సో పోపు తెలుసు కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సో కరివేపాకు, పోపు దినుసు వేసుకొని దాన్ని అయితే మనం పులిహోరకి ఎలాగైతే తాలింపు పెట్టుకుంటామో సో అట్లా పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని పెట్టుకొని మన తర్వాత నేనైతే నిమ్మకాయ వేసుకున్నాను. నేనైతే నాకు తగ్గ రైస్ సరిపోయినంత అన్ని ఒక 7 నిమ్మకాయలు అయితే తీసుకొని దాన్ని అయితే రాత్రి తీసి పెట్టుకున్నాను. సో వేసినాక రైస్ వేసిన తర్వాత పులిహోర అయితే వేరే లెవెల్లో వచ్చింది. నేనైతే బాగా అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసినంత రాదనుకున్నా. సో అన్నీ అయిన తర్వాత ఇట్లాగా మనం మిక్సింగ్ చేసిన తర్వాత ఇట్లాగా అన్నీ తాలింపు వేసి చికెన్ వేసుకోండి. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత చికెన్ అయితే మనం ముందుగా ఉడికించి పెట్టుకునే చికెన్ అయితే యాడ్ చేసుకొని ఇట్లా రైస్ వేసి కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసిన తర్వాత పులిహోర చేసిన సూపర్ అంటే సూపర్ వచ్చింది. సో మా అమ్మకి, మా పాపకి, మా బాబు అయితే తిన్నారు. ఎలా ఉందంటే సూపర్ ఉందన్నారు. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి కొంచెం అయితే పెట్టుకొని చూసిన వేరే లెవెల్లో ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మళ్ళీ స్మెల్ కూడా భలే వచ్చింది. సూపర్ ఉంది. మీరు కూడా కంపల్సరీగా నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కామెంట్ కూడా. ఓకే, బాయ్.